హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నా తరపున నుంచి ఇదొకటి చిన్న రిక్వెస్ట్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. రెస్టారెంట్లోకి అడుగు పెట్టడం, ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇద్దరికి మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడానికి మంచి ప్లేస్లా ఉంటుంది. నీకు ఏం కావాలో ఆర్డర్ ఇవ్వు స్నేహ అంటాడు సిద్ధు. మీరేది తింటారో అదే చెప్పండి అని అంటుంది స్నేహ. సిద్ధు ఆర్డర్ ఇస్తాడు. కాసేపటి తర్వాత ఇడ్లీ సాంబార్ తింటూ, ఇంత కూల్ వెదర్లో టిఫిన్ చాలా బాగుంది కదా అని ఆస్వాదిస్తూ తింటారు ఇద్దరు. తిన్న తర్వాత సిద్ధుని స్నేహ అడుగుతుంది, ఇప్పుడు కేరళ ఎందుకు అని. దానికి సిద్ధు, ఇన్ని రోజులు ఇంటి దగ్గరే కదా ఉన్నాము, మార్పు సహజంగా రావాలంటే ప్రదేశం కూడా మారాలి స్నేహ. నిన్ను నేను చాలా బాధ పెట్టాను, కానీ ఇక నుంచి నువ్వు బాధపడే ఏ పని నేను చెయ్యను అన్నాడు. ఇది కలో నిజమో ఏమీ తెలియడం లేదు, కానీ మనసు మాత్రం చాలా సంతోషంగా ఉందండి అంది స్నేహ. ఇది కలేం కాదు అని గిల్లుతాడు సిద్ధు. స్నేహ నవ్వుతూ సిద్ధుని అలానే చూస్తుంది. సరే, టైం అవుతుంది, పద బయలుదేరదాం అన్నాడు. కారులో సిద్ధు భుజంపై ప్రశాంతంగా నిద్రపోయింది స్నేహ. తర్వాత రోజు ఉదయం 10 గంటలకు కేరళ చేరారు. కాసేపు నిద్రపోయిన తర్వాత విజిటింగ్ ప్లేస్లకి వెళ్ళారు. చీకటి పడుతుంది అనగా మళ్ళీ కాటేజ్కి వచ్చారు. మొదటిసారి ధైర్యంగా సిద్ధు గుండెల మీద తల పెట్టుకొని ప్రశాంతంగా పడుకుంది స్నేహ. ఇద్దరిలోనూ ఒక కొత్త భావన మొదలైంది. ఇలా జీవితాంతం మీ గుండెలపై నిద్రపోవాలని ఉందండి అంటుంది స్నేహ. ఐ లవ్ యూ స్నేహ అంటాడు సిద్ధు. ఐ లవ్ యూ టూ అంది స్నేహ. సిద్ధు స్నేహ కళ్ళల్లోకి చూస్తూ తనని 2 చేతులతో హత్తుకొని కుంటగా చూస్తాడు. స్నేహ సిద్ధు చూపులకు తట్టుకోలేక కళ్ళని కిందకి దించేస్తుంది. సిద్ధు స్నేహ గడ్డం పట్టి తలను పైకంటూ స్నేహ పెదవులను ఆర్తిగా అందుకుంటాడు. స్నేహ సిద్ధు జుట్టులోకి వేళ్ళు జొప్పిస్తుంది. సిద్ధు స్నేహ చీర లోపల నుంచి తన నడుము తడుముతూ ఒక్కసారిగా చీరను లాగేస్తాడు. స్నేహ సిగ్గుతో చేతులను అడ్డుగా పెట్టుకుంటుంది. స్నేహ చేతులను అడ్డు తొలగించిన సిద్ధు కళ్ళల్లో వేల మెరుపులు మెరుస్తాయి. తర్వాత ఒక్కొక్కటిగా తన బట్టలు వేరు చేసి పూర్తి నగ్నంగా ఉన్న స్నేహాన్ని తన అందాలను చేతులతో తడుముతూ అక్కడక్కడ పంటిగాట్లు పెడుతూ పూర్తిగా స్నేహాన్ని తనలో కలిపేసుకుంటాడు. స్నేహ కూడా సిద్ధు ప్రేమని ప్రేమగా ఆస్వాదిస్తూ సిద్ధుకు అనుగుణంగా మారిపోతుంది. పెళ్ళైన 7 నెలల తర్వాత ఇద్దరు ఒకటయ్యారు సంతోషంగా. అలా వారం తరువాత తిరిగి ఇంటికి వచ్చారు. సిద్ధులో చాలా మార్పు వచ్చింది. స్నేహాని
చాలా బాగా చూసుకుంటున్నాడు. ఈ మార్పులో ఏమైనా తేడా ఉంది ఏమో అని గోపాల్ గారు ప్రతిక్షణం సిద్ధును ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. కానీ ఒక పక్క చాలా సంతోషంగా ఉన్నారు కొడుకు కోడల్ని చూసుకొని. సిద్ధు స్నేహ చాలా ప్రేమగా ఉండటం, రోజులు కూడా చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి. అలా 1 సంవత్సరం గడిచింది. కొద్ది రోజుల తరువాత అమెరికా నుంచి సిద్ధు వాళ్ళ మరదలు వచ్చింది. తన పేరు మధు. స్నేహ చాలా బాధపడుతుంది. మధు తన భర్తకు దగ్గరగా ఉండడం చూసి, మధు బాగా చదువుకున్న తెలివైన అమ్మాయి. ఒకరోజు సిద్ధుని అడిగింది స్నేహ, ఇంకా తన లోపలే దాచుకోలేక, మీరు మధుని ప్రేమించారా అని. దానికి సిద్ధు, స్నేహ ఏం మాట్లాడుతున్నావు, అసలు అర్థమవుతుందా అన్నాడు. నిజమే మాట్లాడుతున్నానండి అంది. సిద్ధు కోపంగా, చూడు, చూసే కళ్ళన్నీ నిజమే చెప్పాలని లేదు. తను నేను చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాము. ఆ మాత్రానికి తప్పుగా ఎలా అనుకుంటావు అన్నాడు. ఏ భార్య అయినా అలానే అనుకుంటుందండి. తన భార్య తనతో తప్ప ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకూడదు అని ఎలా మీరు అనుకుంటారో, అలాగే తన భర్త తనతో తప్ప ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకూడదని మేము కూడా అనుకుంటాము అంది స్నేహ. దానికి సిద్ధు, అనుకో, తప్పులేదు, కానీ తప్పుగా మాత్రం అనుకోవద్దు స్నేహ. నువ్వు భయపడే అంత సాన్నిహిత్యం మా మధ్య ఏమీ లేదు. మేము చాలా మంచి స్నేహితులం. తనకి వచ్చే నెలలో పెళ్ళి. తండ్రి లేని పిల్ల కాబట్టి అన్నీ దగ్గరుండి మనమే చూసుకోవాలి. మీ చెల్లి పెళ్ళి ఎంత ఘనంగా చేశామో ఇప్పుడు మధు పెళ్ళి కూడా అలాగే చేయాలి అని అన్నాడు. స్నేహ తలదించుకుంటూ, సారీ అండి, మీ బంధాన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు అని అంది. దానికి సిద్ధు, భర్తలను అవమానించడం భార్యలుగా అది మీ హక్కు కదా, పర్లేదులే పెళ్ళంగారు అన్నాడు నవ్వుతూ, నాటీగా. దానికి సిగ్గుపడింది తను. అలా సిద్ధుతో మాట్లాడుతూ ఉండగానే తను కళ్ళు తిరిగి బెడ్ మీద పడిపోయింది. వెంటనే సిద్ధు టెన్షన్ పడి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. మీకు శుభవార్త, మీరు తండ్రి కాబోతున్నారు అంది డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు సిద్ధు. ఇక సిద్ధు ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. సిద్ధు అయితే తను తండ్రి అవుతున్నాడని తెలిసినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాడు. స్నేహకి ఏం కావాలన్నా అడిగితే చాలన్నట్టు సిద్ధుతో పాటు అందరూ చూసుకుంటున్నారు. స్నేహ కూడా తను తల్లి అవుతుందని అంతుపట్టలేని ఆనందంలో తేలిపోతుంది. లలిత గారు తనకు వచ్చిన వంటలన్నీ వండి పెడుతూ ప్రేమగా చూసుకుంటారు. ఇక మధు పెళ్ళి కూడా దగ్గర పడుతుంది. కానీ మధుకి ఈ పెళ్ళి చేసుకోవడం పెద్దగా ఇష్టం లేదన్నట్లు డల్గా ఉంది. అది గమనించిన గోపాల్ గారు
పిలిచి అడిగారు. ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు మధు, ఎందుకంత డల్గా ఉన్నావు అన్నారు. దానికి మధు, అదేం లేదు మావయ్య అంది తను తల ఊపుతూ. స్నేహ కూడా గమనిస్తుంది మధుని. అసలు తనలో పెళ్లి కల అన్నదే లేదు అని తనలో తానే అనుకుంది. రేపు పెళ్ళి అనగా ముందు రోజు సిద్ధుతో మాట్లాడింది మధు. అదంతా చూసిన స్నేహ షాక్ అయింది. తను